దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామములో నా వందనాలు. ఈరోజు ఆరాధన వర్తమానానికై దావీదు గారు రాసిన 32వ కీర్తనను మనమందరము మార్చి చదువుకుంటాం. 32వ కీర్తన. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు చేసేదను. నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనైనను కంచెర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. దీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించున్నది. అందరం కలిసి 11వ వచనం. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. మనం ప్రార్థన చేసుకొని ప్రభు సహాయాన్ని అడుగుదాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవా, మా తండ్రి, నాయన, ఈ యొక్క నూతన సంవత్సరంలోని 2వ ఆదివార దినమున మిమ్మల్ని ఆరాధించడానికి మీ పాదాల దగ్గర మేము కూర్చొని ఉంటున్నాం. తండ్రి, నీ వాక్యాన్ని మీరే మాకు దయచేయండి నాయన. నీ వాక్య ప్రకారం మిమ్మల్ని ఆరాధించటానికి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ప్రభా, మాకు కావలసిన నీ అమూల్యమైన సత్యాలు మాకు వెల్లడి చేయమని ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి, ప్రభు నాయన, ఆత్మీయంగా మిక్కిలి బలహీనుడు నాయన. ప్రభు తండ్రి నాయన, నీ యొక్క సేవకుడు నీ పక్షాన నిలవబడుతున్నాడు. నీవే కనికరించి క్షమించి నాయన తండ్రి దయతో జ్ఞాపకం చేసుకొని ఈ బిడ్డలకు సంఘానికి కావలసిన నీ యొక్క జీవము గల మాటలు మీరే దయచేయమని ప్రార్థిస్తూ మిమ్మల్ని ఎందుకు ఆరాధించవలనో, ఎలా ఆరాధించవలనో ఒక క్రొత్త రీతిగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నాయన నీ నామాన్ని మాత్రమే పొగడుతూ యేసు ప్రభువుల వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదివిన 32వ కీర్తన దావీదు గారు రాశాడు. దావీదు రాసిన ఈ 32వ కీర్తన చాలామందికి పరిచయమే. ఈ కీర్తన బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చెప్పబడలేదు, కానీ చాలామంది బైబుల్ పండితులు ఏమంటారంటే దావీదు గారు భయంకరమైన పాపము, అంటే భయంకరమైన ఆ యొక్క ఉరియా భార్య అయిన బత్షెబాతో వ్యభిచార పాపము, తర్వాత ఉరియాని నరహత్య చేసిన తరువాత అనేక రోజులు క్షమాపణ లేకుండా తనలో తాను కుమిలిపోయినప్పుడు దేవుడు తన మహాకృపలో నాతానును పంపించి తన పాపములకు తాను క్షమాపణ పొందాలని, తగిన శిక్ష, తగిన వెల చెల్లించాలని దేవుడు నువ్వు పశ్చాత్తాపడితే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడనే భరోసా నాతాను గారు ఇచ్చినప్పుడు 51వ కీర్తనలో దావీదు చాలా గొప్ప పశ్చాత్తాపముతో దేవుని పాదాల దగ్గర తన పాపాలు ఒప్పుకుంటాడు. అది 51వ కీర్తనలో మనం చూస్తాం. ఆ యొక్క పాపాలు ఒప్పుకున్న తరువాత దేవుడు క్షమించాడనే నిశ్చయత తనలో కలిగినప్పుడు ఈ 32వ కీర్తన వ్రాసాడని బైబిల్ పండితులు చెప్తారు. హల్లెలూయా. మీకు అర్థమైందండి? సో మనము దావీదు పాపాన్ని గురించి 2-3 వారాలు ధ్యానించాం.
కదా. దావీదు పాపమును నాతాను ప్రవక్త ఆ విధంగా గద్దించినప్పుడు, దేవుని సేవకుడుగా దేవుని ప్రవక్తగా నాతాను వచ్చి గద్దించినప్పుడు దావీదు 51వ కీర్తనలో పశ్చాత్తాపడతాడు, లేకపోతే పశ్చాత్తాపడిన విషయాలను 51వ కీర్తనలో రాస్తాడు. చూస్తారా 51వ కీర్తనలో ఎంత గొప్పగా ఎంత భయంకరంగా పశ్చాత్తాపడతాడంటే చూడండి. 51వ కీర్తన శీర్షికను గమనిస్తే అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్నది, ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. సో ఈ బ్యాక్గ్రౌండ్ గురించి ఏమాత్రం సందేహం లేదు. దావీదు చాలా భయంకరంగా పశ్చాత్తాపడతాడు. చూడండి, మొదటి నుంచి గమనిస్తే, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నా అతిక్రమములు తుడిచివేయము అంటాడు. 3వ వచనములో, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. 4వ వచనం చూడండి, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను కదా. 5వ వచనంలో, నేను పాపములో పుట్టాను, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించింది అంటాడు. 7వ వచనంలో, నేను పవిత్రుడు నాగునట్లు నన్ను హిస్సోపుతో నా పాపము కడుగుము అంటాడు. సో ఈ విధంగా చాలా పశ్చాత్తాపడతాడు. 10వ వచనంలో చూస్తే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. 11, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయవద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకని చాలా కన్నీటితో కదా. 16వ వచనం చూస్తే, నీవు బలిని కోరువాడవు కాదు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అని పశ్చాత్తాపడతాడు. బలి అంటే, దేవా నీకేమన్నా నేను పశువులు అర్పించాలంటే ఎన్నైనా అర్పిస్తా, కానుకలు చెల్లించి డబ్బులు చెల్లించి క్షమాపణ పొందుకోవాలంటే నేను ఎన్నైనా కడుతా, కానీ నీకు అది ఇష్టం కాదు. ఏది ఇష్టమో? విరిగిన మనస్సు, నలిగిన మనస్సు అని పశ్చాత్తాపడతాడు. మరొక కీర్తనలో, తన పరుపు కన్నీటితో తేలి ఆడుతుంది అంటాడు. హల్లెలూయా. సో ఈ విధంగా తన పాపమును బట్టి ఇంత పశ్చాత్తాపడినప్పుడు దేవుడు క్షమించాడు అని నాతాను ప్రవక్త ద్వారా తెలియజేస్తాడు. నీకు విరోధముగా నేను పాపం చేశాను దేవా, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడిన తర్వాత నాతాను ప్రవక్త ద్వారా 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం చదివితే మనకి ఇవన్నీ తెలుస్తాయి కదా. దేవుని వాక్యము శ్రద్ధగా వినే వాళ్ళకి, ఆదివారాలు వచ్చేవారికి ఇవన్నీ మరొకసారి చెప్పాల్సిన అవసరం లేదు, బైబిల్లో చూపించాల్సిన అవసరం లేదు కదా. ఆ విధంగా క్షమాపణ పొందిన తరువాత కృతజ్ఞతతో ఈ 32వ కీర్తన వ్రాసాడు అని బైబిల్ పండితులు చెప్తారు. సో 32వ కీర్తనకు వద్దాం మనం. ఇప్పుడు మొదటి వచనం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటున్నాడు కదా. ఇక్కడ ధన్యత, ఆశీర్వాదము ఎవరికి అంటే, దావీదు నేను రాజుగా అయ్యాను కాబట్టి నేను ధన్యుణ్ణి అనట్లేదు, నాకు ఆస్తి ఐశ్వర్యం ఉంది కాబట్టి నేను ధన్యుణ్ణి అనట్లేదు. ఎందుకు నేను ధన్యుణ్ణి, లేకపోతే ఎవరైనా ఎందుకు ధన్యులు అంటే, క్షమాపణ దొరికిన వాళ్ళు మాత్రమే ధన్యులు. హల్లెలూయా. ఎవరి పాపములైతే క్షమించబడ్డావో వాళ్ళే గొప్ప ధన్యులు భూమి మీద. వింటున్నారండి? ఎవరి పాపాలు, ఎవరి అతిక్రమాలు, ఎవరి అపరాధాలు, ఎవరి దోషాలైతే దేవుడు క్షమించాడో వాళ్ళే ఈ భూమి మీద భాగ్యవంతులు. డబ్బు కాదు, ఐశ్వర్యము కాదు, వాహనాలు కాదు, ఇల్లు కావు, పొలాలు కావు, ఆస్తులు కాదు, ఇవన్నీ ఉంటే నీవు ధన్యుడవు కావు. నీవు ధన్యుడవు ఎప్పుడైతావంటే దేవుడు నిన్ను క్షమించినప్పుడు. హల్లెలూయా. చెప్పండి, ఎప్పుడు నీవు ధన్యుడు అయ్యేది? దేవుడు క్షమించినప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను క్షమించాడు కాబట్టి నువ్వు ప్రభువుని ఆరాధించాలి ఈ ఉదయకాలమున. ఇక్కడ మనము గమనిస్తే పాపానికి 4 పదాలు హెబ్రీ భాషలో వ్రాయబడ్డాయి మొదటి 2 వచనాల్లో
కదా. పాపానికి ఈ 4 డెఫినేషన్స్ మనం చూస్తాం. మొట్టమొదటి గమనిస్తే అతిక్రమము అంటారు. ఏంటదంటే చెప్పండి, పాపం అనేది ఏంటది? అతిక్రమం. అతిక్రమం అంటే నీవు దేవుడు ఒక లిమిట్ పెడితే దాన్ని దాటిపోవటం అన్నమాట. వింటున్నారా? దేవుడు ఒక క్రమం పెట్టాడు, ఒక హద్దు పెట్టాడు, ఒక పరిధి పెట్టినప్పుడు అది దాటిపోతే అదేమవుతుంది? అతిక్రమం. సో అతిక్రమం. రెండోది ఏమంటాడంటే పాపము అంటాడు 2వ లైన్లో. పాపానికి ఉన్న మరొక పదం ఏంటంటే, పాపం అంటే ఏంటంటే అవిధేయత. ఏంటో చెప్పండి? అవిధేయత. మూడోది ఏమంటాడంటే దోషము అంటాడు 2వ వచనములో. యెహోవా చేత నిర్దోషి అంటే దోషము చేసిన దోషము. మరొక పదం ఏంటో చెప్పండి? దోషము. దోషం అంటే ఏంటంటే ఏదైనా చెడు పని చేయటం. వింటున్నారా? దోషము. 4వది ఏంటంటే కపటము. ఇవన్నీ పాపానికి వాడిన పర్యాయ పదాలు. హెబ్రీ భాషలో తెలుగులో ఈ విధంగా తర్జుమా చేశారు. మొదటిది ఏంటి చెప్పాను? అతిక్రమం. రెండోది పాపం. మూడోది దోషము. 4వది కపటం అంటే వేషధారణ, మోసము, ఇవన్నీ. సో మానవుడా, నీ పాపాలు అయినా ఇవన్నీ కూడా దేవుడిని బాధ పెట్టేవి. వీటన్నిటికీ దేవుడు ఏం చేస్తారంటే చూడండి, క్షమాపణకు వాడిన పదాలు చూడండి. క్షమాపణకు వాడిన పదాలు మొట్టమొదటిగా ఏం చేస్తారంటే దేవుడు పరిహారము చేస్తాడు, రెండోది ప్రాయశ్చిత్తము చేస్తాడు, మూడవది ఎంచుతాడట. హల్లెలూయా. దేవుని క్షమాపణకి ఇక్కడ 3 పదాలు వాడాడు. మొదటిది ఏంటంటే పరిహారం చేస్తాడు. పరిహారం చేయటం అంటే సింపుల్గా చెప్పాలంటే తీసివేయటం. హల్లెలూయా. నువ్వు పాపాలు చేసినప్పుడు, నువ్వు దోషాలు, నువ్వు ఆ విధంగా దేవునికి అవిధేయుడు అయినప్పుడు దేవుడు ఆ పాపాలు ఏం చేస్తున్నాడు? పరిహారం చేస్తున్నాడు, అంటే తీసివేస్తున్నాడు. రెండవది ప్రాయశ్చిత్తం చేస్తున్నాడట. ప్రాయశ్చిత్తం అంటే అవి కనపడకుండా కప్పివేయటం అన్నమాట. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి చెప్పండి? అవి కనపడకుండా కప్పివేయటం. మూడవది నీవు నిర్దోషి అని దేవుడు ఎంచుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను క్షమించినప్పుడు నీలో ఆయనకి ఏ దోషము కనపడటం లేదు. నిన్ను నిర్దోషి అని ఆయన ఎంచుతున్నాడు. ఇప్పటి వరకు నీవు పశ్చాత్తాప పడేంత వరకు, నువ్వు దేవుని సన్నిధిలో కన్నీటితో, నీ వేదనతో దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకునేంత వరకు నీవు దోషివి, నువ్వు పాపివి. కానీ ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడ్డావో, ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర నువ్వు ఏడ్చావో, అప్పుడు దేవుడు నిన్ను ఎట్లా ఎంచుతాడు? ఇక్కడ నుంచి నీవు నిర్దోషివి, కపటము లేనివాడు, నీతిమంతుడు. నిర్దోషి అంటే ఎవరు? నీతిమంతుడిగా ఎంచుతాడు. సో ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకు క్షమాపణ ఎందుకు దొరికింది? దావీదు గారి వలె మనము ఈ రోజున దేవుణ్ణి క్షమించమని అడిగినప్పుడు మనకు క్షమాపణ దొరికిందంటే, మనకి బదులు కలువరి శిలువలో ఎవరు చనిపోయారు చెప్పండి? యేసు ప్రభు వారు చనిపోయారు. మన పాపాలన్నీ ఆయన తీసుకున్నాడు. యెషయా 53:5-6 వచనాలు మనము చదివితే మన పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము ఏం చేశాడట? పాపముగా చేశాడు. వింటున్నారా? నీ పాపాలు తీసివేయాలని పాపమెరుగని యేసయ్యను దేవుడు ఏం చేశాడు? పాపముగా చేశాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నావు, నీవు నిర్దోషిగా, నీతిమంతుడవుగా, క్షమించబడిన వాడవుగా నువ్వు కూర్చున్నావంటే కారణం ఏంటంటే, నీకు రావాల్సిన శిక్ష, నీ పాపాలు ఎవరు తీసుకున్నారు? దేవుడు తీసుకున్నాడు. కాబట్టి పాపమెరుగుని ఆయన మన కోసము పాపం. ఎందుకు అంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి కావాలని. హల్లెలూయా. నీవు నీతిమంతుడవు కావాలని నీతిమంతుడైన యేసయ్య ఏమయ్యాడో? పాపముగా మార్చబడ్డా. వింటున్నారా? పాపములో ఉన్న నీవు నీతిమంతుడవు కావాలని
పాపము లేని నీతిమంతుడైన యేసయ్య నీ కోసము నా కోసము ఎట్లా మార్చబడ్డాడు? పాపంగా మార్చబడ్డాడు. దీన్ని థియాలజీలో చాలా మంచి పదం వాడతారు, డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్యూటేషన్ అని. వింటున్నారా? ఇంప్యూటేషన్ అంటే తెలుగులో కరెక్ట్ పదము లేదు, కానీ దాని అర్థం ఏంటంటే ట్రాన్స్ఫర్ చేయటం. ఒకళ్ళ పాపాలు లేకపోతే ఒకళ్ళ విషయాలు మళ్ళొకరికి ట్రాన్స్ఫర్ చేయటం మాత్రమే కాకుండా ఎక్స్చేంజ్ చేయటం అన్నమాట. సో యేసయ్య నీవు ఏం చేసుకున్నారంటే ఎక్స్చేంజ్ చేసుకున్నారు. చాలాసార్లు మనం ఫ్రెండ్స్ ఏం చేస్తాం, నా షర్టు నువ్వు తీసుకో, నీ షర్టు నాకి అంటాం కదా. ఆ విధంగా నీ పాపము దేవుని నీతి ఏమైపోయింది? ఎక్స్చేంజ్ అయింది. దేవుడు యేసయ్య ఏమన్నాడంటే, అరే నువ్వు చనిపోలేవు, నువ్వు ఈ పాపానికి వెల చెల్లించలేవు. వింటున్నారా? నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీవు చనిపోలేవు, నువ్వు కొరడా దెబ్బలు తినలేవు, నువ్వు మేకులు తినలేవు, నీకు ముళ్ళ కిరీటం నువ్వు తట్టుకోలేవు. అందుకే ఏం చేస్తున్నట్టే నీ పాపం నాకు ఇచ్చే, ఆ శిక్ష ఏదో నేను భరిస్తా, ఆ శిక్ష ఏదో నేను కొరడా దెబ్బలు నేను తింటా, నీకు రావాలి కానీ నీ మీద నాకు ప్రేమ ఉన్నది కాబట్టి నా నీతి నువ్వు తీసుకో. సో ఏమైంది అక్కడ? ఎక్స్చేంజ్ అయింది. ఏంటో చెప్పండి? ఎక్స్చేంజ్. 51వ కీర్తనలో చూస్తాం కదా, మనం పాపములోనే పుట్టాం కదా. సో ఆదాము పాపం మన మీద ఏ విధంగా మోపబడ్డదో, మనము జన్మతో పాపులము, కర్మతో పాపులం. కానీ యేసయ్య జన్మలో పాపము లేదు, ఆయన క్రియల్లో కూడా పాపం లేదు. ఆయన కన్య మరియ గర్భాన జన్మించాడు. ఆయన ఆదాము వారసత్వముగా రాలేదు, అంటే ఆదాము పాపం ఆయనకు సంక్రమించలేదు. సో ఆయన జన్మలో పాపము లేదు, మరియు ఆయన క్రియల్లో ఏమాత్రం పాపము లేదు. నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపిస్తుడా రండి అని ఆయన సవాలు విసిరాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ప్రభువుని ఆరాధించాల నోరు తెరిచి. ఎందుకు అంటే ఆయన నీతో ఆ ఎక్స్చేంజ్ చేశాడు, తన నీతిని నీకు ఇచ్చాడు, ఆయన నీ పాపాన్ని తీసుకున్నాడు. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తాం. చూడండి, 5వ వచనంలో ఏమంటాడు? మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడ్డదట. మన శిక్ష ఎవరి మీద పడ్డది? ఆయన మీద పడ్డది. 6వ వచనంలో ఏమంటాడంటే, మనమందరము గొర్రెల వల్ల త్రోవ, మనమందరం ప్రతివాడు తనకిష్టం వచ్చినట్టు తనకిష్టమైన త్రోవకు పోయి పాపం చేసిండో. 6వ వచనం చివరిలో ఏమంటున్నాడు చూడండి, అందరు చూస్తున్నారా? యెహోవా మన అందరి దోషము అతని మీద మోపాడట. మన శిక్ష ఆయన మీద పడ్డది, మన దోషము అతని మీద మోపబడ్డది. మోపబడటం అనే దానికి చాలా చాలా గంభీరమైన అర్థం ఉంది. అది మనకు అర్థం కాదు, కానీ యూదులకు అర్థమవుతుంది. మోపబడటం అంటే దాని అర్థం ఏంటంటే, యూదులకు ప్రాయశ్చిత్త దినం అనేది ఒకటి ఉంటుంది. ఏంటో చెప్పండి? అది సంవత్సరంలో ఒక్కరోజే ఉంటుంది. ప్రాయశ్చిత్త దినము. ప్రాయశ్చిత్త దినములో యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. మొట్టమొదట తన కోసం బలి అర్పించుకొని, సో ఆ విధంగా ప్రాయశ్చిత్తము చేసి మొట్టమొదట తన పాపాల కోసం ఒక పొట్టేల్ని బలిని అర్పిస్తాడు. తాను శుద్ధీకరించబడి, తను క్షమించబడి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే రోజు, అతి పరిశుద్ధ స్థలంలోకి రక్తాన్ని తీసుకొని వెళ్తాడు. అప్పుడు ఆ రోజున ఏం చేస్తారంటే, వాళ్ళు 2 మేకలను తీసుకుంటారు. ఎన్ని మేకలు చెప్పండి? గడి చెప్పాలి, వింటున్నారు అందరూ? ఎన్ని మేకలు? 2 మేకలను తీసుకుంటారు. ఒకటేమో బలి అర్పించటానికి, మరొకటేమో విడవబడటానికి. దాని విడవబడే మేకను అజాజేలు అంటారు. సో దాని అర్థమైంది, వాళ్ళు మేకలు కూడా చిట్టీలు వేస్తారు. 2 మేకలు తీసుకొని చిట్టీలు వేస్తారు. ఏ మేకను బలి అర్పించాలా, ఏ మేకను విడిచిపెట్టాలి అని. సో ఏ మేక మీద అయితే బలి కోసం వస్తుందో దాన్ని బలి అర్పించి ఆ రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి పోయి నిబంధన మందసం మీద సంవత్సరానికి ఒక్కసారే ఆ తెర లోపలికి పోతాడు.
పోయి దాని మీద రక్తము చిలకరించి పాపాల నిమిత్తము పరిహరించమని దేవునికి ప్రార్థన చేస్తాడు. అందుకే యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు ఆ తెర ఏమైపోయింది, రెండుగా వచ్చింది. ఒక మేక పిల్లను బలి అర్పించినాక బయటకు వచ్చి ఏం చేస్తారంటే, బతికున్న ఇంకొక మేక పిల్ల ఉంటుంది కదా, దాని మీద చేతులు పెడతారు. దాని మీద చేతులు పెట్టి ఏమంటాడంటే, మా పాపాలన్నీ దీని మీద మోపుతున్నాము అంటారు. మోపబడటం అనండి, మా పాపాలన్నీ దీని మీద మోపుతున్నామని చేతులు పెట్టి దాన్ని వదిలేస్తారు. అదేం చేస్తుందంటే మోసుకుంటా మోసుకుంటా ఎవరికి కనపడకుండా అరణ్యంలోకి పోతుంది. చూస్తారా ఆ వచనాలు? లేవీకాండానికి వద్దాం. లేవీకాండం 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయచిత్తము చేసి, 7వ వచనం, ఆ 2 మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారము ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచాలి. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరిట ఒక చీటిని, 2 మేకల మీద 2 చీట్లను వేయవలను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించవలను. ఏ మేక మీద విడిచిపెట్టుటను చీటీ పడునో దాని వలన ప్రాయచిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాని ప్రాణముతోనే ఉంచాలి. సో ఆ విధంగా అందరు నాకెళ్ళి చూడండి. ఇప్పుడు సో మొట్టమొదట తన కోసం ఒక పొట్టేలను అర్పిస్తాడు, ఒక మేకను అర్పిస్తాడు, ఇంకొక మేకను బలి అర్పించుకుని సజీవంగా ఉంచుతాడు. 20వ వచనం వరకు ఆ బలి గురించి, లోపలికి పోవటం గురించి రాయబడ్డది. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఎంతమంది చదువుతారో మీ చేతులు ఎత్తుతారా? ఓకే, 21 నుంచి చదువుతున్నాం. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోకి దాన్ని ఏం చేయాలట, పంపాలి. అందరి దోషాలు దాని మీద పెట్టాలి. ఇప్పుడు సో చేతులు పెట్టడం వల్ల ఏమవుతుంది, అందరి పాపాలు దాని మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో చూడండి, అప్పుడు 23వ వచనం, 22, ఆ మేక ఆ వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును, అతడు ఆ అరణ్యములో మేకను విడిచిపెట్టాలట. హల్లెలూయా. అందుకే యెషయాలో ఏమంటాడు, యెహోవా మన అందరి దోషమును ఏం చేశాడట, ఆయన మీద మోపాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు యేసు ప్రభు వారు, దేవుడు అనేక వందల సంవత్సరాల నుంచి ఈ మోపటం గురించి ఇశ్రాయేలు చేస్తారు. ప్రతి సంవత్సరం అజాజేలు మేకను తెచ్చి వాళ్ళ చేతులు పెట్టి ఏం చేస్తారు, మా పాపాలన్నీ దీని మీద. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభుని చూసి ఏమంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటున్నాడంటే, ఇదిగో ఆ అజాజేలు మేక, హల్లెలూయా, ఆయనే బలి అయిన మేక మరియు మోసుకొని పోయే మేక. అందుకే హెబ్రీ 10:10 ఏమంటాడంటే, హెబ్రీ 10వ అధ్యాయంలో, అవన్నీ మనకు సమయం లేదు కానీ ఆయన ఒకేసారి అందరి నిమిత్తము బలి అయ్యాడు. హల్లెలూయా. అందుకే నీకు ఈ రోజున క్షమాపణ. చూడండి 32వ కీర్తనకు వద్దాం. సో దేవుడు నిన్ను ఎందుకు క్షమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఎందుకు పరిహారం చేస్తున్నాడు, నీ పాపాలకు పరిహారం చేస్తున్నాడు, నీకెందుకు ప్రాయచిత్తం లభిస్తుంది అంటే, ఎవరు చనిపోతున్నారు నీకు బదులుగా? యేసయ్య కల్వరి శిలువలో చనిపోయాడు. ఆయన నీకు బదులుగా మరణించాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. సో ఈ ఎక్స్చేంజ్ వలన నీ పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. ఆయన ఏం చేసిండు, యేసయ్య నీ నీతిని, ఆయన నీతిని నీకు ఇచ్చిండు. అందును బట్టి నువ్వేమయ్యావు, ఇప్పుడు నీతిమంతుడుగా ఎంచబడ్డావు.
నిర్దోషిగా ఎంచబడ్డావు. చూడండి 3వ వచనం, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులను నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టు. ఈ విధంగా ఒప్పుకోవాలండి పాపం చేసినప్పుడు. వింటున్నారా? నా ఎముకలు క్షీణించినవి అంటారు. మనం పాపం చేసిన యేసయ్యా సారీ అని బలలో తీసుకుంటాం. దావీదు ఎట్లా పశ్చాత్తాపడుతుందో అర్థమవుతుందా? ఎముకలు ఏమవుతున్నాయట? క్షీణించి. అంత కన్నీరు, మనమేది ఏం లేదు, అంతా యేసయ్యా సారీ బల్ల తీసుకుంటాం, మళ్ళీ పోతాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ వచ్చి యేసయ్యా సారీ అని బల్ల తీసుకుంటాం. అది కాదు, నిజమైన పశ్చాత్తాపం ఈ విధంగా ఉండాలి కదా. దినమంతా తను పశ్చాత్తాపడ్డాడట. 5వ వచనం చూడండి, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటాను. కప్పుకోకూడదు, ఏది ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకుందును అనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించును. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు, క్షమాపణ పొందుతాడు. 6వ వచనం, దేవుడు క్షమించాడు కాబట్టి కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నీకు ప్రార్థన చేస్తారు. విస్తార జల ప్రవాహములు పొరిలు వచ్చిన నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు. ఈ రోజున ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన నిన్ను క్షమించాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, మరియు ఆయన నీకు దాగుచోటు, శ్రమలో నుంచి నిన్ను రక్షించేవాడు. 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్ప. దేవుడు నీకు ఉపదేశం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే క్షమాపణ పొందుకుంటావో, ఆయనకు ప్రార్థన చేస్తావో, నీవు ఏ దారిలో నడవాలో ఆయన నీకు బోధిస్తాడు. హల్లెలూయా. నీవు దేవుని ఇంతవరకు నీకు ఇష్టమైన త్రోవకు నువ్వు తొలిగావు. యెషయా 53:6, ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు పోయాడు. నువ్వు ఇప్పుడు క్షమించమని అడుగుతున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? నీకు తన త్రోవను చెప్తాడు. హల్లెలూయా. 9వ వచనం చూడండి, బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచెరగాడిద వలనైనను మీరు ఉండబాకుండి, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెములతోనూ బిగించవలను కదా. ఈ గుర్రము కంచెరగాడిదలు ఎక్కువగా వ్యభిచారం అనే పాపాలకు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డ. ఇర్మియా గ్రంథంలో అయితే ప్రతివాడు ఈ గుర్రంలాగా గాడిదలాగా పొరుగువాని భార్యను చూసి సకలిస్తున్నాడు అంటారు. కాబట్టి ఇటువంటి పాపాలు చేసే వాళ్ళలాగా మీరు ఉండొద్దు. వాటికి మర్యాద లేదు, క్రమము లేదు, వావి వరుసలు లేవు, పద్ధతులు లేదు, క్రమశిక్షణ లేదు. నేను అట్లనే, దావీదు ఏమని ఒప్పుకుంటున్నాడు? నేను గాడిదలాగా పాపం చేసిన, కంచెర గాడిదలాగా నేను పాపం చేసిన, కానీ మీరు అట్లుండొద్దు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెను కంచెర గాడిద వలనను మీరు ఉండకుడి అంటున్నాడు. కాబట్టి మనము కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. దావీదు ఎంతో శిక్ష అనుభవించాడు, అవునా కదా. 4 కొడుకులు చనిపోతారు, తన భార్యలందరూ పబ్లిక్గా అవమానపరచబడతారు, తను సింహాసనాన్ని కోల్పోతాడు, చాలా నష్టం, మరలా ఆత్మీయ స్థితి తనకు ఉండదు. కాబట్టి నేను బుద్ధి జ్ఞానం లేకుండా గుర్రంలాగా గాడిదలాగా మనిషిలాగా ప్రవర్తించలేదు, మృగములాగా ప్రవర్తించాను, మీరు అట్లా ఉండొద్దు అంటున్నాడు. చూడండి 10వ వచనం, భక్తిహీనులకు అనేక వేదనలు కలిగించున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించినది. 11వ వచనం చూడండి, అందరం కలిసి, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయములారా మీరందరూ ఆనందగానము చేయుడి అంటాడు. కాబట్టి నీవు ఈ రోజున నీ పాపాలు క్షమించబడితే నీవు ప్రభువుని ఆరాధించాలి. హల్లెలూయా. అందరం దయచేసి స్థలంలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. యేసు ప్రభు యొక్క రక్తాన్ని గుర్తు చేసుకోండి, ఆయన క్షమాపణను గుర్తు చేసుకుని అందరూ మోకరించండి. దేవునికి వందనాలు చెల్లిస్తావా? నీ పాపాలను ఆయన తీసుకున్నాడు
కాబట్టి నీ పాపాలను ఆయన తీసుకొని ఆయన నీతిని నీకు ఇచ్చాడు. దేవుని క్షమాపణను, ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఒకరి తర్వాత ఒకరము ఆరాధన చేద్దాం.